నమస్కారం. మూఢాలు కర్తరులు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నిన్నటి వరకు ఊరు వాడ ఎటు చూసినా భాజా భజంత్రీలు మోగాయి. ఎక్కడ చూసినా పెళ్లి సందడి కనిపించింది. కొన్ని లక్షల జంటలు పెళ్లి పుస్తకాన్ని తెరిచాయి. కానీ ఇప్పుడు గట్టి మేళానికి కాస్త తెరిపి పడింది. దానికి కారణం సుముహూర్తాలు లేకపోవడం. నెల రోజుల పాటు మంచి ముహూర్తాలు లేవంటుంది పంచాంగం. దానికి కారణం మూఢాలు. గృహప్రవేశానికి కూడా మంచి రోజులు లేవంటుంది నెల రోజుల పాటు జ్యోతిష్య శాస్త్రం. ఇటువంటి వాటిపై ఎన్నో సమాధానాలు ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, శ్రీ గాడిచెర్ల నాగేశ్వర సిద్ధాంతి గారు, శ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం. నమస్కారం గురువుగారు, మూఢం అంటే ఏమిటి? మూఢము అంటే వ్యావహారిక భాషలో మూఢము అంటాం, లేదా మౌఢ్యము అంటాం అన్నమాట. మూఢత్వం అంటే మనకు తెలుసు, మూఢభక్తి, మూఢనమ్మక, వాటిలో ఉన్న మూఢత్వమే. అంటే మూఢము అనగా ఇక్కడ ప్రధానంగా అర్థం ఏంటంటే మోహింపబడుట. అంటే మనము ఏదైనా ఆలోచించాలి అంటే ఆ ఆలోచనలో పరిపక్వత పోతుంది, అక్కడ అవివేకం వస్తుంది. శాస్త్రంలో ఏం చెప్పాడంటే ముహ్యతి అసౌ మూఢ అన్నారు. అంటే మోహించువాడు, మూఢుడు. ఇంకా కొద్దిగా గట్టిగా చెప్పాలి అంటే మూర్ఖత్వము. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ జ్యోతిష పరిభాషలో అంటే గురుశుక్రయో అస్తంగత. గురుశుక్రులు అస్తంగతులైతే అది మౌఢ్యమి. అలాగే మనకి సిద్ధాంత పరిభాషలో ఈ మూఢ శబ్దం ఎక్కువగా ఉపయోగించం, అస్తంగత్వము అనే పదాన్ని ఉపయోగిస్తాం. అస్తంగత ఈ పదం ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది? బాల, వృద్ధ అనేటటువంటి పదాలతో కూడా ఉంటుందన్నమాట. ఈ అస్తంగత్వము అనేది దేనికి సంకేతమయ్యా అంటే శుభ ఫలితాలు రాకుండా ఆపటానికి ఈ అస్తంగత్వం. అంటే సూర్యేణ అస్తమయం సహా అని శాస్త్రం చెప్పింది, సూర్య సిద్ధాంతం. సూర్యగ్రహంతో ఏ గ్రహమైతే కలుస్తుందో, గ్రహం బాగా దగ్గరవుతుందో అది అస్తంగతం అవుతుంది. అస్తం అంటే అస్తమించడం, గతం అంటే పొందడం. అంటే అస్తమయాన్ని పొందుతుంది. అస్తమయాన్ని పొందితే ఏమవుతుంది అంటే మనకు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకాశం, ఆ గ్రహం యొక్క ప్రకాశం మనకి కనపడదన్నమాట. ఇక్కడ ఏం చెప్పాడు? అస్తం గత. గత, అస్తం అనే ఒక పదం ఉంది, గత అనే ఒక పదం ఉందన్నమాట. ఈ రెండు పదాలతో కూడినటువంటిది ఇది అస్తమయము పొందినవాడు అనే అర్థంలో కనపడుతోంది. ఈ అస్తంగత్వం పొందితే ఏం కనపడుతుంది మనకి? ఏంటిది అంటే దృశ్యా న్యూనైరదర్శనా భవంతి లోకే ఖచరా భానుభాగ్రస్తమూర్తయ. సూర్య సిద్ధాంతంలో 9వ అధ్యాయం 9వ శ్లోకంలో భానుభాగ్రస్తమూర్తయ. భాను సూర్యుడు, భా అంటే ఆయన కిరణాలు, గ్రస్తమూర్తయ ఆ కిరణాల్లో ఈ దగ్గరైనటువంటి గ్రహాలు విలీనమైపోతాయి, అస్తమిస్తాయి, కనపడవు అన్నమాట. ఎప్పుడది? శుక్రగ్రహానికైతేనేమో దశభిర్భృగోహో అంటే 10 డిగ్రీల దూరము ఏర్పడినప్పుడు శుక్ర అస్తమయం, శుక్ర మౌఢ్యమి. మూఢస్య భావ మౌఢ్య అంటే ఈ మూఢ సంబంధమైనటువంటి ఆ దోషం వచ్చేస్తుంది, చెడు ఫలితాలు మొదలవుతాయి. అలాగే గురువైతే ఏకాదశామరేజ్యస్య 11 డిగ్రీలు దూరం కనుక ముందు వెనక, సూర్యగ్రహానికి ముందు కానీ వెనక కానీ, అంటే గురుగ్రహం అక్కడ ఉంటుంది, సూర్యనారాయణమూర్తి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెలపాటు ఉంటూ ఈ బృహస్పతి ఉన్న స్థానానికి వస్తారు. ఈ బృహస్పతి ఏ రాశిలో ఉన్నారు అక్కడికి. అంటే ఇప్పుడు ఈ మేషంలో గురువు ఉన్నారు, ఈ మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత ఇక్కడ 11 డిగ్రీల ఇది దూరం కనుక ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు మనకి గురు మౌఢ్యం ప్రారంభమవుతుంది. శుక్ర మౌఢ్యం ఏమిటి అంటే ఈ శుక్ర సూర్యుల మధ్యలో ఉన్నటువంటి అంతరం 10 డిగ్రీలు కనుక ఉన్నట్టయితే మనకి దీర్ఘకాలము శుక్రమౌఢ్యమే వస్తుంది. అంటే ఇక్కడ ప్రాక్ అస్తమిత, తూర్పున అస్తమిస్తాడు, పడమర ఉదయిస్తాడు. ఇది అంతర్గ్రహాలకి ఉంటుంది. అంటే శుక్రుడు, బుధుడు అంతర్గ్రహాలు.
బాహ్య గ్రహాలు ఉంటాయి. కుజుడు, గురువు, శని బాహ్య గ్రహాలు. ఈ బాహ్య గ్రహాలు ఎప్పుడూ కూడా తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాయి. ఎందుకని? బాహ్యంలో ఉన్నాయి కాబట్టి. సూర్యుడు ఎలాగైతే మనకు ఉదయం తూర్పునయ్యి పశ్చిమాన అస్తమించినట్టుగా ఉంటుంది. కానీ అంతర్గ్రహాలు అలా కావు. అవి ఎక్కడైనా అస్తమిస్తాయి. అంటే తూర్పునైనా సరే అస్తమిస్తాయి, పశ్చిమానైనా అస్తమిస్తాయి. ఎక్కడ అస్తమిస్తాయో దానికి ఆపోజిట్ దాంట్లో ఉదయిస్తాయి. ఇప్పుడేం జరుగుతోంది? తూర్పున ఈ శుక్రాచార్యుల వారు అస్తమిస్తున్నారు. తూర్పున కనుక అస్తమిస్తే 72 రోజులు ఉంటాడు. పశ్చిమాన కనుక అస్తమిచ్చాడంటే 10 రోజులే ఉంటాడు. వక్రత్వంలో అస్తమయం అవుతుంది. ఇదనమాట. అంటే దాన్ని ఎలా గమనించాలి సామాన్య ప్రజలు అంటే, ఇప్పుడు భూమి ఎక్కడుంది? ఈ తులారాశిలో ఉంది. తులారాశిలో భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. చంద్రుడు భూమికి ఈ భాగంలోకి వెనక భాగంలోకి వచ్చినప్పుడు చిత్తా నక్షత్రం, పూర్ణిమ, చైత్రమాసం వస్తుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది? చంద్రుడు, భూమి, సూర్యుడు ఉంటారు. ఈ వరుస క్రమం ఇది. సూర్యుడు ఎక్కడ ఉంటారు? సూర్యుడు మధ్యలో ఉంటారు. కానీ తులారాశి నుంచి చూడటం వల్ల మేషంలో సంచరిస్తున్నట్టుగా కనపడతారు. ఇప్పుడు మేషంలో ఏ గ్రహాలు ఉన్నాయి? శుక్ర గురుగ్రహ సంచారం మేషంలో జరుగుతుంది. అంటే అర్థం ఏమిటి అంటే, ఈ భూమి, సూర్యుడు, శుక్రుడు అంటే సూర్యుడు యొక్క వెనక భాగంలోకి వెళ్ళినట్టుగా మనకి కనపడతారు. అయితే ఎలా తిరుగుతుంది ఈ గమనం అంటే, ఇలా తిరుగుతుంది శుక్రుడు. అంటే ఇక్కడ భూమి మొదలయ్యి 90 డిగ్రీలు, తర్వాత 180కి రాబోయే ముందు 10 డిగ్రీల దగ్గర ఉండగా ఆయన తూర్పును అస్తమిస్తారు. తర్వాత మళ్ళీ 10 డిగ్రీలు మధ్యలో 0, మళ్ళీ 10 డిగ్రీల్లోకి రాగానే ఆయన ఉదయిస్తారు. ఈ ఉదయించే స్థితిని ఏమంటామంటే, ఈ భాగంలో ఉన్న దానంతా కూడా పశ్చిమ అద్రి అంటాం. ఈ భాగంలో అంట ప్రాగద్రి. దీన్ని మరి నాసా పరిభాషలో ఏమంటారు? ఎలాంగేషన్ అంటాం. ఎలాంగేషను సూర్యరవుల మధ్యలో 10 డిగ్రీలు ఉందనుకోండి, మౌఢ్యం వచ్చేస్తుంది. దీన్ని ఏమంటాం మనము అంటే, మనం సైన్స్ భాషలో చెప్పాలంటే దాని యొక్క బింబ ప్రకాశము అంటాం. బింబ ప్రకాశము మ్యాగ్నిట్యూడ్ అంటాం. మ్యాగ్నిట్యూడ్ 4 ఉందనుకోండి, కనపడుతుంది. కానీ ఈ అస్తంగత్వంలో ఏమవుతుంది? సూర్యకిరణాలు ఆక్రమించడం ద్వారా 3.9 అవుతుంది. 3.9 ఎప్పుడైతే వచ్చేసిందో ఆస్ట్రానామికల్గా మౌఢ్యం స్టార్ట్ అయిపోతుంది. అంటే మౌఢ్యం మనం రాయటమే కాదు, నాసా ఇచ్చినటువంటి క్యాల్కులేషన్స్ ద్వారా కూడా దీన్ని మనం పరీక్ష చేస్తే గ్రహణాలు ఎలా పరీక్ష చేస్తున్నామో ఆ విధంగా దీన్ని నిర్దిష్టంగా తెలుసుకునేటటువంటి వ్యవస్థ ఉన్నది. ఇలా గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి ఇలా ఏర్పడుతున్నాయి. 72 రోజులు ఈ శుక్రమౌఢ్యం ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ 72 రోజుల తర్వాత మళ్ళీ ఉదయిస్తుంది. మళ్ళీ సరిగ్గా 8 మాసాలు వచ్చేసరికల్లా శుక్రమౌఢ్యమి మళ్ళీ వస్తుంది. ఇదే సందర్భంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు మనకి 28వ తారీఖు నాడు శుక్రమౌఢ్యమి మొదలయ్యి 11 జూలై వరకు ఉండి ఈ మధ్యలోనే గురుమౌఢ్యం కూడా స్టార్ట్ అవుతుంది. మే 3 నుండి జూన్ 3 వరకు 2 కలిసిపోయి 2 మేషరాశిలో ఉండటం వల్ల 2 మౌఢ్యాలు. దీంతో పాటు మనకి పుష్కరాలు కూడా మౌఢ్యంలోనే వస్తున్నాయి. ఇది గమనించదగిన విషయం. అంటే గురువుగారు నర్మదా నది పుష్కరము వృషభ రాశి ప్రవేశం చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే, ఇక్కడ మనకి ఈ గ్రహ సంచార గమనాలు ఈ 3 అక్కడే ఉండవు, కదులుతూ ఉంటాయి. 3 ఇదే వెలాసిటీతో వెళ్తూ ఉండడం ద్వారా ఈ 4 రోజుల పాటు ఉంటుంది. ఇప్పుడు మౌఢ్యమి, తర్వాత పుష్కరాలు, దీంతోపాటు మే నెల అవ్వటం వల్ల వాస్తుకర్తెర, డోలు కర్తెర, నిజ కర్తెర అని చెప్పి మహాకర్తెర అనే పేర్లతో ఉన్నటువంటి ఈ కత్తెర కూడా వస్తుంది. ఈ 3 ఒక్కసారిగా రావటం వల్ల వీటి విశేషాలు ఎలా ఉన్నాయో వరుస క్రమంలో చర్చిద్దాం. గురువుగారు, మూఢంలో శుభకార్యాలు చేయకూడదని ఎందుకంటారు? సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. శృతిస్మృతి పురాణం ఆలయం కర్ణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీమాత్రే నమః. ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. ఏ పని చేసినా సుఖాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, భవిష్యత్తు బాగుండాలి. అదేవిధంగా మన తల్లిదండ్రులు అనుకోండి, పిల్లలుంటే పిల్లల భవిష్యత్తు, వీటి గురించి మంచి గురించి ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఈ కార్యాలయాల్లో కూడా ఏమిటి, కొన్ని రోజు జరిగేటివి ఉంటాయి, కొన్ని దీర్ఘకాలంగా ఉండేటివి ఉంటాయి.
ముఖ్యంగా దీర్ఘకాలంగా మన జీవితంలో ఏమిటిదంటే వివాహం అనేది ఒకటి దీర్ఘకాలంగా ఉండేది. అది అట్లాగే గృహము, ఇల్లు కూడా మనం ఇప్పుడు కట్టుకుంటే మనం కాదు, మన తరతరాలు కూడా అది వాళ్ళు కూడా అనుభవిస్తూ ఉంటారు. ఇవేమిటంటే పరంపరగా నడిచేటివి, దీర్ఘకాలంగా ఉండేటువంటి కర్మలు. అయితే ఇటువంటి వాటికి ఏమిటంటే ఇందాక గురువుగారు చెప్పినట్టు మనకు శుభము జరగాలంటే శుభ దృష్టి ఉండాలి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి నవగ్రహాలలో ముఖ్యంగా శుక్రుడు, తర్వాత గురుడు, ఈ ఇద్దరు మాత్రము అత్యంత శుభప్రదమైనటువంటి గ్రహాలు. వారి చల్లని చూపు ఉంటే మిగతా ఏ పనినైనా చేసుకోవచ్చు. అందుకే పెళ్ళికి కానీ, గృహప్రవేశంకు కానీ, ఇంకా వేరే గృహారంభంకు కానివ్వండి, మిగతా ఏ కర్మలకైనా, ఒక కారు కొనాలన్నా, ఒక ఉద్యోగంలో జాయిన్ కావాలన్నా, ప్రతి దానికి ఏమిటంటే నాకు గురు శుక్రుడు ఎలా ఉంది, వారి పరిస్థితి ఎట్లుంది, గోచారంలో ఏ రకంగా ఉందని ప్రతి ఒక్కరు దాన్ని చూస్తున్నారు. మన గోచార ఫలాలు చెప్పేది కూడా మెయిన్గా వీళ్ళిద్దరిని, శనిని, రాహుకేతుని దృష్టిలో పెట్టుకొని చూడండి. ఎందుకంటే వాళ్ళేమో చెడు గ్రహాలు, అంటే పాపగ్రహాలు, ఇక్కడ శుభగ్రహాలు. శుభం ఎంతున్నది, పాపం ఎంతున్నది, దానికి బేరీజు వేసి ఏమిటంటే చెప్తూ ఉంటారు. కాబట్టి ఏమిటంటే అత్యంత శుభగ్రహాల దృష్టి మనకు లేదు కాబట్టి, అంటే వాళ్ళ ఆశీస్సులు లేవు కాబట్టి ఈ టైంలో మనం ఏం చేసినా అది సఫలీకృతమై మనం ఆశించినటువంటి శుభ ఫలితాలు పూర్తి స్థాయిలో అందే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అయితే వివాహం అన్నది కేవలం ఇవాళ అయిపోయిన తర్వాత ఈ రోజులలో ఉదాహరణలు తీసుకోకండి. ఈరోజు రాత్రి అయిపోతుంది, రేపు ఉదయంకు మళ్ళీ విడాకులు అవుతుంది. దానికి కారణం కూడా ఇటువంటివే. అంటే మనం వీటిని కూలంకషంగా చాలా డీప్గా ఆలోచించగా తొందరపడి చేస్తున్నటువంటి కర్మలలో ఇటువంటి దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమిటంటే ఇక్కడ వివాహం జీవితాంతం లాంగ్ రన్గా ఉండేది కాబట్టి జీవితాంతంకు తర్వాత తరతరాలు మనం కాదు, మన తరతరాలు కూడా అభివృద్ధి అయ్యేది ఉంటుంది. కాబట్టి వివాహము, అట్లాగే గృహారంభము, గృహప్రవేశము, ఇటువంటి శాశ్వతమైనటువంటి కర్మలకు తప్పకుండా శుభగ్రహ దృష్టి ఉండాలి. అందుకొరకని ఏమిటంటే ఈ మూఢాలలో ఇటువంటి కార్యాలు చేయకూడదని చెప్తాను. గురువుగారు, మూఢాలు ఉన్నప్పుడు ప్రత్యేకించి వివాహాలనే ఎందుకు నిషేధించారు? భూమి, రవి ఏదైనా సరే గురువు కానీ శుక్రుడు కానీ ఒకే స్ట్రైట్ లైన్ మీద వస్తే, ఒకే సరళ రేఖ మీద వస్తే మనకి మూఢమి అనేది ఏర్పడుతుంది. అంటే మౌఢ్యమి, మూఢమి అని చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏదైనా సరే ఒకే స్ట్రైట్ లైన్ మీద రావాలి. అంటే భూమి, రవి, అంటే ఏదైనా సరే ఒక గురువు కానీ శుక్రుడు కానీ ఆ యొక్క ఛాయ అనేది భూమి మీద పడదు. అంటే గురువు ఎవరు అంటే ధనకారకుడు, సంతానకారకుడు, సంతానం సంపత్ప్రదం అంటాం మనం. అంటే సంతానకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడు గురువు. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. అంటే గురు శుక్రుల యొక్క మనం ఒక వివాహ ముహూర్తాన్ని నిర్ణయించేటప్పుడు గురు శుక్రుల యొక్క ప్రత్యేకత చూస్తుంటాం. అంటే వివాహ ముహూర్తాన్ని కూడా బుధవారం, గురువారం, శుక్రవారం చేయాలని శాస్త్రంలో ప్రమాణం. అందువల్ల గురువు ధనకారకుడు కాబట్టి సంతానాన్ని ఇచ్చేవాడు, లాభాన్ని ఇచ్చేవాడు, ధనం మూలం మిదం జగత్ అంటారు. అంటే ధనాన్ని ఇచ్చేవాడు కూడా ఇక్కడ గురువే. అందువల్ల గురువు యొక్క ఫలితం అనేది ఆ ముహూర్తం మీద ఉండాలి. శుక్రుడు కళత్రకారకుడు. అంటే ఉపనయన సంస్కారం చేసేటప్పుడు, వేద విద్య అభ్యసించేటప్పుడు, అలానే హోణ విద్యలో కానీ విద్యను అభ్యసించేటప్పుడు ఎప్పుడు కూడా గురువు యొక్క అనుకూలత ఉండాలని శాస్త్రంలో చెప్పబడింది. వివాహానికి వచ్చేటప్పటికల్లా శుక్రుడు యొక్క అనుకూలత సాధించాలని చెప్పారు. అందువల్ల గురుబలము, శుక్రబలం అనేది చాలా ముఖ్యమైనది. అందువల్ల మౌఢ్యమే అనేది ఒకటి ఉంటే ఏంటంటే ఏదైతే వివాహ లగ్నానికి ఆ గురువు యొక్క ప్రత్యేకంగా ఒక మంచి ఫలితం కానీ సుఫలితం కానీ శుక్రుడు యొక్క సుఫలితం అనేది ఉండదు. కాబట్టి మౌఢ్యంలో, మూఢంలో ఆ వివాహం చేయకూడదు. అంటే ఉపనయన సంస్కారాలు చేయకూడదు. మిగతా ఏదైతే గృహారంభాలు కానీ గృహప్రవేశాలు కానీ ఇలాంటి శుభ కార్యక్రమాలు చేయకూడదని శాస్త్రంలో చెప్పడం. ఎందుకంటే గురువు నేను ఇందాక చెప్పినట్టుగా గురువు బాగుండాలి, గురువు యొక్క ఛాయ అంటే శుభప్రదంగా ఉండాలి. ఏదైతే ఇక్కడ భూమి, రవి, గురువు ఇచ్చాడంటే ఆ గురుగ్రహం యొక్క ఆకర్షణ శక్తి భూమి మీద పడదు. అలా శుక్రుడు యొక్క ఆకర్షణ శక్తి కూడా భూమి మీద పడదు. అందువల్ల భూమి మీద చేసుకునే ప్రజలందరికీ కూడా గురువు శుక్రుడు యొక్క అనుకూలత అనేది ఒకటి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ గురువు యొక్క అనుకూలత, ఆకర్షణ ఒకటి ఉండాలి. అంటే ధనకారకుడు కావాలి, సంతానకారకుడు కావాలి, అలానే వివాహకారకుడు కావాలి. అంటే అందువల్ల శుక్రగృహంలో యొక్క అనుకూలత అనేది ఉండాలి. కాబట్టి ఏదైతే ఆ ఛాయ అనేది ఆ లగ్నం మీద కానీ
ఆ మనిషి మీద కానీ ఆ భూమి మీద కానీ పడదు. కాబట్టి గురు శుక్రుల యొక్క అనుకూలత ఉండాలి. కాబట్టి మౌఢ్యం అనేది జరగకూడదు. అంటే మౌఢ్యం జరగటం అంటే ఏమిటి అని అంటే ఏదైనా సరే ఒక అస్తంగత దోషం అని అంటారు. అంటే రొటేట్ అవుతుంటాడు గురువు, సంవత్సర కాలం తిరుగుతూ ఉంటాడు. శుక్రుడు వచ్చేటప్పటికి 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటాడు. కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు. ఈ సమయంలో మనకు ప్రస్తుతం ఈ క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా శుక్రమౌఢ్యమి గురుమౌఢ్యాలు ఏర్పడ్డాయి. అంటే శుక్రమౌఢ్యమి స్టార్టింగ్ ఏర్పడితే తర్వాత గురుమౌఢ్యం కూడా ఏర్పడింది. ఈ మధ్య కాలంలో మనకు గురువు కూడా మారటం జరిగింది ఇక్కడ. అంటే కృత్తికా నక్షత్రం 2వ పాదంలో ప్రవేశంతో వృషభ రాశిలోకి గురువు మారటం వల్ల మనకి నర్మదా నది పుష్కరాలు ఏర్పడటం ఒకటి. ఆ సమయంలోనే మే 4 నుంచి 28 వరకు కూడా కర్తెరలు ఏర్పడ్డాయి. అంటే వాస్తు కర్తెర ఏర్పడింది. అంటే ఆ కర్తర్లో ఏమిటంటే గృహాలకు సంబంధించినవి మాత్రం చేయకూడదు శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఇక్కడ కర్తరి దోషం అంటే డొల్లు కర్తరి అంటారు. అంటే ఆ డొల్లు కర్తరి ఒకటి, నిజ కర్తరి ఒకటి, ఈ కర్తెర అగ్ని కర్తరి అంటారు. అంటే ఈ కర్తరి దోషం ఒకటి, అలానే మౌఢ్యమి దోషం అనేది ఉండకూడదు. ముందు ముఖ్యంగా ఆ మౌఢ్యం దోషంలో కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకూడదని శాస్త్రంలో చెప్పండి. అందువల్ల ఏంటంటే గురుశుక్ర మౌఢ్యాల్లో కూడా వివాహము, గృహప్రవేశం లాంటి గృహారంభాలు లాంటివి కూడా చేయకూడదని శాస్త్రంలో చెప్పబడింది. అంటే ఉత్తర కాలామృతంలో కానీ, అలానే మిగతా విద్యా మాధవీయంలో కానీ, అలానే ముహూర్త మాంతాండంలో కానీ, ముహూర్త చింతామణిలో కానీ ఇలాంటి గ్రంథాల్లో చెప్పబడ్డాయి. అయితే దీనిలో కూడా కొంత వేరియేషన్ అనేది ఒకటి ఉంది యాక్చువల్గా అయితే. అంటే గృహారంభము, గృహప్రవేశము, వివాహానికి సంబంధించిన విషయాల్లో మౌఢ్యాల్లో గురుమౌఢ్యంలో కొన్ని చేయొచ్చా, శుక్రమౌఢ్యంలో కొన్ని చేయొచ్చు అనే వివాదమైన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే వివాహానికి శుక్రుడు కారణము, మరి ఉపనయన సంస్కారాలకేమో గురువు కారణము అని కూడా కొన్ని శాస్త్ర గ్రంథాల్లో కూడా ఉంది. ఏది ఏమైనా ఈ మౌఢ్యాల్లో చేయకపోవటమే చాలా మంచిది. అలా చేయటం వల్ల కూడా ఏంటంటే శుభదృష్టి అనేది ఉండదు. అంటే శుభదృష్టి లేకపోవటం వల్ల ఏంది, ఉపనయన సంస్కారాలు చేసినప్పుడు ఏంటంటే విద్యని అనుసరించలేడు. అంటే విద్యలో అనుకూలత ఉండదు. శుక్రుడు సంబంధించింది కాబట్టి వివాహం పరంగా కూడా అనుకూలత ఉండదని శాస్త్ర ప్రమాణం చెప్పింది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా శుక్రమౌఢ్యం స్టార్టింగ్ అయితే మధ్యలో గురుమౌఢ్యం కూడా వచ్చింది. మళ్ళీ వాస్తుకర్తర్లు బృహస్పతి దేవగురువైన సార్థ త్రికోటి దేవగురువైన బృహస్పతి గ్రహం అనేది మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం చేయటం కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడా కారణాలు. అందువల్ల కారణాలు కాబట్టి మనకి ఇక్కడ వివాహానికి సంబంధించిన విషయాలు అనేవి కూడా లేకుండా అయినాయి. ఎందుకంటే ఈ మొన్నటి వరకు మనకి మే, జూన్, జూలై అంటే ఈ మౌఢ్యకాలంలో దాదాపుగా 70 రోజుల కాలం పాటు ఈ మౌఢ్యాలనే ఉన్నాయి. ఈ మౌఢ్యకాలంలో ఇవన్నీ కూడా నిషేధంగా శాస్త్రంలో చెప్పబడింది మనకి. ఈ మూఢాలను తమిళులు ఉత్తరాది వారు పాటించే పద్ధతి ఎందుకు లేదు? ఈ గ్రహాలు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ కేవలం ఇది మన హైదరాబాద్కో, ఆంధ్రప్రదేశ్కో, తెలంగాణకో, దక్షిణాదికో అన్నది కాదు. ప్రపంచం మొత్తంలో దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. లేదన్నది లేదు. ఇప్పుడు గురుగ్రహ దృష్టి మౌఢ్యములో, శుక్రగ్రహ దృష్టి మౌఢ్యకాలమునందు ఎక్కడా కూడా ఉండదు. కాబట్టి ఏమిటంటే అందరికీ వర్తిస్తుంది. కాకపోతే కొన్ని ప్రాంతీయ ఆచారాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో కొందరు ఇప్పుడు అక్కడ మీరు తమిళనాడు అంటే వాళ్ళు సూర్యమానం అయినా కానీ నాకు తెలిసినంత మట్టుకు తమిళనాడులో, కర్ణాటకలో, ఈ రాష్ట్రాలలో కూడా చాలామంది దీన్ని పాటిస్తారు. అయితే మరి ఎవరు చెప్పినో నాకు తెలియదు కానీ తమిళనాడులో పాటించరన్నది అయితే నేను, ఎందుకంటే సూర్యమానంలో కూడా ఇవన్నీ వస్తాయి, ఇవి లేకుండా లేదు. అట్లాగే దక్షిణాదిలో మీరు ఉత్తరాదిలో అన్నా కానీ ఉత్తరాదిలో కూడా ఇవి పాటిస్తారు. మరి ఎక్కడన్నా కొన్ని ప్రాంతాలలో అంటే ఈ మతాలకు సంబంధించి కొన్ని మతాల వారు వీటిని అంగీకరించకపోవచ్చు. కొన్ని మతాలు వాళ్ళ ప్రాతిపదికన వాళ్ళకు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను బట్టి వాళ్ళ పద్ధతిలో పోతారు. ఇప్పుడు ముస్లిం ఉన్నారు, ముస్లిం క్యాలెండర్ ప్రకారంగా వాళ్ళు కొన్ని నెలలలో వాళ్ళ ముస్లిం క్యాలెండర్లో పనికొచ్చే, ఇప్పుడు మనం ఎట్లయితే శుభకార్యాలు, మాఘాది పంచమాసాలు ఎట్లయితే మనకు మంచిదో వాళ్ళకు కూడా కొన్ని నెలలని వాళ్ళు చాంద్రమానం ప్రకారంగా వాళ్ళ నిర్దిష్టమైన పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు. మిగతా క్రిస్టియన్స్ అటువంటి వాళ్ళు కూడా వాళ్ళకున్నటువంటి దీంట్లో వాళ్ళు చేసుకుంటారు. అట్లేదన్నా ఉంటే ఉండొచ్చు. కానీ దీని యొక్క దృష్టి, ఈ దోషము, ఈ శుభదృష్టి అన్నది మాత్రం ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా సమానంగానే ఉంటుంది. ఏ మతస్థులకైనా అది పాటించే వారికి, నమ్మేవారికి ఉంటుంది. అది వాళ్ళ వ్యక్తిగతము, వాళ్ళ ప్రాంతీయ, వాళ్ళ పద్ధతులలో ఎక్కడన్నా లేకపోతే అది వాళ్ళ వ్యక్తిగతం. ఇప్పుడు మీ గురుగారు ఇందాక చెప్పినట్టు మౌఢ్యములు కూడా కొంతమంది ఏమిటంటే కొన్ని కార్యాలు చేస్తున్నారు. చేయకూడదు. చేస్తే ఏమవుతుందని మొండి ప్రశ్న వేసేవారికి మనం చెప్తున్నాం.
ఎందుకు అనంటే ఇది నమ్మాలండి. ఇప్పుడు సూర్యుడు చంద్రుడు మీకు ప్రత్యక్షంగా కనబడుతున్నారు. అట్టనే మిగతా గ్రహాలు మనం కొన్ని చూడగలుగుతాం, అవి కూడా కనబడతాయి చూస్తే కానీ ఆ ఓపిక ఉండాలి, అది చూడగలగాలి. దాని దృష్టి దాని ఎఫెక్ట్ మనకు తెలుస్తున్నది. ఇప్పుడు మనము రేపు ఇప్పుడు దీంట్లో రోహిణీలు ఏమిటిదనంటే రోడ్లు కానీ రోడ్లు కూడా పగిలిపోతాయి అని అన్నారు. అంటే అదేంటిది? మన పంచాంగం కానివ్వండి, మన జ్యోతిష్యం కానీ ఇవన్నీ ఏమిటిదంటే మన ప్రకృతిలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఏ రకంగా మార్పులు వస్తాయి, దానివల్ల మనుషుల మీద తర్వాత ప్రపంచం మీద దాని యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుందో వీటినన్నిటినీ మన ఋషులు మునులు చాలా సూక్ష్మంగా పరిశీలించిన తర్వాతనే ఏది బాగుంటుంది ఏది మనకు బాగుంటుంది అని నిర్ణయం చేసి ఇటువన్నీ కొన్ని సూచనలు చేశారు. ఇది శుభకాలము, ఇది అశుభకాలము, ఈ టైంలో ఇచ్చేస్తే బాగుంటుంది, ఈ టైంలో దీనికి ఇది అనుకూలంగా ఉంటుందని మన జీవన విధానాన్ని మంచికి ముందుకు తీసుకుపోవటానికి వీళ్ళంతా చేసిన సూచనలు. అంతే తప్ప ఇదేదో మూఢనమ్మకము మూఢ విశ్వాసం కాదు. దాన్ని మనం పాటిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ రోజులలో మీరు చూస్తున్నారు, ఇంతకుముందు పాత రోజులలో ఉండేది జొన్నలు గోధుమలు ఇవన్నీ, తర్వాత ఒడ్లు కూడా దంచిన ఒడ్లు తినేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ రివర్స్ అక్కడికే పోతున్నారు. ఆ దంపుడు బియ్యాన్ని కొనుక్కొచ్చుకొని తింటున్నారు, మళ్ళీ ఓట్స్ అంటున్నారు, ఇవన్నీ మళ్ళీ వెనక్కి పోతున్నారు. అంటే మనోళ్ళు ఇవన్నీ ఎప్పుడో చెప్పిండు, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉంటే కాదా అంటే మన దాన్ని ఇప్పుడు మనం చెప్పేది లలాట లేక ఎట్లుంటే కొన్ని తప్పవు, కొన్ని అనుభవించవలసింది. కాబట్టి కొన్ని ఉంటాయి. కానీ మ్యాక్సిమం ఏమిటిదంటే మనోళ్ళు పెద్దలు ఆలోచించి చేసినాయి. దాదాపు నాకు తెలిసినట్టుకు భారతదేశంలో అన్ని ప్రాంతాలలో కూడా దీన్ని వాళ్ళు గౌరవిస్తున్నారు, ఆచరిస్తున్నారు. గురువుగారు, కర్తరులు అంటే ఏమిటి, వాటి గురించి తెలియజేస్తారా? మూఢాలు ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వివాహాలు చేసుకోవచ్చా? తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా అది చెప్పేదే ఉంది. వాళ్ళ మనస్సు మనోజవంతు మాండవ్యం అని, మనస్సు ఏది కోరితే అది వాళ్ళు మనం చెప్పినా చెప్పకపోయినా చేస్తారు. శాస్త్రంలో చేయకూడదని చెప్పింది, చేయకపోవటం మంచిది. గురువుగారు, ఈ ఏడాది గురుమౌఢ్యమి ఏ మాసాల్లో ఉంది? గురుమౌఢ్యమి చైత్ర బౌళ దశమి 3 మే 2024 శుక్రవారం నుండి జూన్ 2, 2024 ఆదివారం వరకు ఇది 31 రోజులు ఉంటుంది. ఇది కాకుండా మౌఢ్యానికి ముందు మౌఢ్యం తర్వాత కూడా కనీసం 5 రోజులు వదిలిపెట్టాలంటే 31 + 41. సరే, ఈ రోజులలో 5 కాకుండా 3 రోజులు కూడా వదులుతున్నారు. అట్లయినా ఇంకొక 6 రోజులు కలుపుకోవచ్చు. గురువుగారు, ఈ మాసాల్లో వివాహం చేయకూడదు, సరే పెళ్లి చూపులు నిశ్చితార్థాలు వంటి వాటిని కూడా చేయకూడదు అంటారా? ఏవీ చేయకూడదమ్మా. గురుగ్రహానికి శుక్రగ్రహానికి మౌఢ్యము ఏర్పడినప్పుడు దుష్ఫలితాలు వస్తాయి. కొన్ని సందర్భాలలో మేము పెళ్లి చూపులే కదా చూస్తాము అని అంటే తదనంతర కాలంలో జరిగేటటువంటి శుభానికి ఆపద వస్తుంది. వాహనాలు కూడా కొనకూడదు. ఏవి శుభము మంచి, ఇది నాకు అవసరము ఉపయోగము అనేవేవి చేయకూడదు. ఏదో ఔషధ సేవ, హాస్పిటల్కి వెళ్ళాలి, ఇప్పుడు అర్జెంటు వెళ్ళచ్చు, నిత్య కార్యక్రమాలు వెళ్ళచ్చు. ప్రత్యేకంగా జీవితానికి అవసరమైనవి ఏవైతే ఉన్నాయో అవి చేయకూడదు. అయితే ఈ మౌఢ్య దోషం లేని స్థలాలు సందర్భాలు శాస్త్రంలో కొన్ని చెప్పారు, అవి తెలుసుకుందాం. గ్రహాస్తోదయ కృతో దోషో విశ్వేశ్వరాలయే. నిర్ణయ సింధు ద్వితీయ పరిచ్ఛేదంలో చెబుతున్నారు. కాశీఖండంలో ఉన్న విషయాన్ని తీసుకొని ఈ నిర్ణయ సింధుకారుడు రాశాడు. ఎక్కడంటే విశ్వేశ్వరాలయం అంటే కాశీ దేవాలయంలో ఈ దోషం ఉండదు, మౌఢ్య దోషాలు. త్రిస్థలి సేతో, ఇక్కడ త్రిస్థలి సేతో సముద్రం అంటే 3 స్థలాలు కలిసేటటువంటి సముద్రం, కన్యాకుమారి లాంటి ప్రదేశంలో ఇది ఉండదు. వాయుపురాణంలో చెప్పారట మళ్ళీ, గోదావర్యాంగయాయాంచ శ్రీశైలే గ్రహణద్వయే సురాసుర గురుణాంచ మౌఢదోషో న విద్యతే. శ్రీశైలంలో మౌఢ్య దోషం ఉండదు. గయాయాంచ, గయలో చేసేటటువంటి గయాస్థలంలో గయాక్షేత్రంలో ఉండదు. గోదావరి దగ్గర ఈ దోషం ఉండదు. ఇంకేం చెప్పారు? గ్రహణద్వయే, గ్రహణ సమయంలో మౌఢ్యం వచ్చింది, గ్రహణ సంబంధమైనవి చేయాలా లేదా అంటే అక్కడ ఏవి చేయకూడదు.
ఇందాక మనం అనుకున్నాం కొన్ని విషయాల్లో ఇక్కడ మనం కొన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా విషయాలు ఇంటర్నెట్లో ఉంటాయి, వాటిని తీసుకొని మనం ఏదో చూస్తుంటాం, చెబుతూ ఉంటాం. కొంతమంది ఊహిస్తుంటారు ఈ అగ్ని సంబంధమైన కార్యాలు చేయకూడదు, స్పష్టంగా చెప్పింది శాస్త్రం. అలాగే గురువుకి వక్రత్వంలో మౌఢ్యం వస్తుందా? రాదు. ఎందుకంటే 116 డిగ్రీలు 120 డిగ్రీల దగ్గర గురుడు వక్రిస్తాడు. మళ్ళీ 120 డిగ్రీల దగ్గరకు వచ్చేసరికల్లా 116 డిగ్రీల దగ్గరకు వచ్చేసరికల్లా ఆ గురువు వక్రత్వం పోతుంది. అంటే గురువు చాలామంది మనం చెప్పేస్తూ ఉంటాం, వక్రత్వం ఎక్కడ ఉంటుంది? ఈ శుక్రగ్రహము బుధగ్రహం దగ్గర వక్రత్వం ఉంటుంది. ఈ వక్రత్వంలో ఉన్న స్థానం ఎప్పుడు వస్తుంది? శుక్రుడికే వస్తుంది మౌఢ్యమి. గురువుకి వస్తుందా? గురువుకు వక్రించే అవకాశమే లేదుగా, అది బయట గ్రహం కదా. కాబట్టి దానికి వక్రత్వానికి మౌఢ్యానికి సంబంధం ఉండదు. ఏకాదశామరేజ్యస్య గురువుకి 11 డిగ్రీల దూరం అటు ఇటు ఉన్నప్పుడు గురుమౌఢ్యమి, దశ భృగోహో 10 డిగ్రీల దూరం ఉన్నప్పుడు శుక్రుడికి. అంటే ఇక్కడ గణితంలో సాధన ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం భక్తి టీవీ అంటే శాస్త్రీయ మార్గం అనేది కూడా ఒకటి మనం చెప్తాం, ఏదో చెప్పారు వచ్చారు కానిద్దాం అనేది కాకుండా మనం శాస్త్ర ప్రమాణాన్ని ప్రధానంగా, లేకపోతే ఇవన్నీ అంతరించిపోతాయమ్మా. ఎందుకంటే చాలా పోయినాయి, ఎక్కడ ఏది చేయాలో తెలియట్లా. ఇల్లు మారచ్చా, కారు కొనొచ్చా, లేదంటే పెళ్లి చూపులు చూడొచ్చా, చిన్న చిన్న పనులు చేయొచ్చా, ఉద్యోగం మారచ్చా, ఏవి కూడా పనికిరావు. అగ్నిగ్రహణం కూడా పనికిరాదు అన్నాడు ఆయన. ఇంకా చెబితే మీరు ఆశ్చర్యపోయే విషయం, అస్థికలని ఆ గంగలో కలపటంలో కూడా మౌఢ్యకాలంలో చేయకూడదు. ఆ సందర్భంలో ఆ 10 రోజుల లోపల చేసేటటువంటి అది యజ్ఞం కాబట్టి, అక్కడ పితృయజ్ఞం కాబట్టి అక్కడ నియమాలు వేరు. ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఆ రోజులు దాటిపోయినాయి. 10 రోజులు అయిపోయింది, 11వ రోజు అయింది. 11వ రోజు అయిపోయిందండి, 12వ రోజు అయింది. పిల్లవాడికి కాలాతిక్రమణం అయిపోయింది, జాతకర్మ చేయడం, పేరు పెట్టడానికి లేదు. అది లేదని చెప్పాడు శాస్త్రంలో. మళ్ళీ నేను ఇంకొక దాంట్లో చెప్తాను, లేదు ఇప్పుడే చెప్తాను. ఆ మాటలు ఎక్కడ చెప్పాడయ్యా అంటే, అతిపన్న శిశు సంస్కారా, అతిపన్నా కాలము అతిక్రమణం జరిగిన సందర్భంలో, అంటే గడిచిపోయినది. అతిపన్నా అంటే గడిచిపోయినది. అతిక్రాంత దాన్ని మనం చేయలేకపోయాం. ఏదో అమ్మాయికి ఆరోగ్యం బాగుండుకోలేక, బంధువులు రాకో, ఈయన ఎక్కడో ఉద్యోగరీత్యా బయట ఉంటూ చేయలేకపోయాం. జాతకర్మ 11వ రోజు జరగల. జాతకర్మ అయిపోయి నామకరణ జరిగింది, నామకరణ చేయాలి. చేయొచ్చా లేదా? శిశు సంస్కారా నా కుర్యాత్. శాస్త్రం చదివేవాడేడి? మృత చింతామణి. అర్థం కాదు శాస్త్రం. తెలుగులో దాని మీద విశేష వ్యాఖ్యలు లేవు, చెప్పేవాళ్ళు కావాలి. అంటే మనకి ఇంటర్నెట్లో అన్నీ ఉన్నా సమయం లేదు. ఇదిగో ఈ భక్తి టీవీ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే గత 10-12 ఏళ్ళ నుంచి శాస్త్రానికి ఇవన్నీ తెస్తున్నాం. మామూలుగా చెప్పే మాటలు మనం కొంతమంది చెప్తూనే ఉంటాం తేలిగ్గా, శ్లోకం లేకుండా. కానీ మనకి శాస్త్రభూయిష్టంగా, ఇప్పుడు గరికపాటి వారు, చాగంటి వారు, సామవేద వారు శాస్త్రంతోనే చెప్తారు. వాళ్ళు ఊరికే కబుర్లు చెప్పేయచ్చు కదా. కానీ జ్యోతిషానికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే కబుర్లే ఉన్నాయి, శాస్త్రం లేదు. శాస్త్రం పట్టుకుంటే ఏది పనికిరాదు అంటే ఇంక పనికిరాదమ్మా. పనికి వస్తుందంటే ఇంకా పంతులు గారిని అడగటం ఎందుకు, వాడే చేసుకుంటాడు. మనకు చెప్పటమే ఉంది. వాడికి అవసరం ఉన్నది, అవసరానికి ఏం చేస్తా తప్పదు. కానీ శాస్త్రం అస్తంగత్వం వల్ల వచ్చేటటువంటి దోషాలు, వేదవ్రతం, ఇంకా చాలా బాగా చెప్పాడు ఇక్కడ. ఉషోత్సర్జనం, ఉషోత్సర్గ అన్నాడు. అంటే ఆ ఎద్దుని అచ్చుపోసి దాన్ని ఆంబోతునిగా చేసి దాన్ని వదులుతారు, అది కూడా వద్దయ్యా అన్నాడు. ఇన్ని వద్దని చెప్పాడు. మనం ఆ శ్లోకాలను మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడే ఇంకొక రౌండ్లో తడాగము అంటే ఖననం చేసి తవ్వి వాటిలో నీళ్ళతో చేసేటటువంటి పెద్ద చెరువు, తవ్వేటటువంటి చెరువు, అది కూడా ఆ పుష్కరిణి కూడా చేయకూడదయ్యా. ఏదైతే నీకు జీవితంలో ఉపయుక్తం ఉన్నది, మంచి పని ఉన్నది, నీవు చేస్తే దానికి గొప్ప అభివృద్ధి వస్తుంది అని అనుకుంటావో అది మంచి కానీ ఏదైనా ఉపయుక్తమైనటువంటి పనులు కానీ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? జ్యోతిషంలో ఒక మాట చెబుతాడు, ఆ మాట చెప్పి ముగిస్తా. అస్తంగత గ్రహజిత నీచగా దుర్బలాస్తదా. గ్రహానికి దుర్బలత్వం ఎప్పుడు వస్తుంది అంటే నీచులో ఉన్నప్పుడు.
పరాజితుడు అయినప్పుడు గ్రహజిత, గ్రహయుద్ధంలో ఓడిపోయినప్పుడు అస్తంగత, సూర్యేణ ఆ యొక్క ఆ కిరణముల చేత ఆక్రమించబడ్డప్పుడు వచ్చినటువంటి దోషం ఏమన్నాడు? దుస్థా గ్రహాస్యు యోగనాశకా. దుస్థాహ ఇవన్నీ కూడా మంచివి కావు, చెడ్డ స్థానాల్లో ఉన్నటువంటి ఫలితాలు. గ్రహాహ దుస్థాహ ఇవన్నీ కూడా దుస్థానాలు. దుస్థానాల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? అస్తంగతో గ్రహాహ. ఆయుర్దాయం అని ఒకటి ఉంది మనకి. మనం ఎంతకాలం బతకాలి? మనకి బ్యాటరీ పెట్రోల్, మనకి ఫోన్లో బ్యాటరీ లాగా, కారులో పెట్రోల్ లాగా ఈ యొక్క దేహానికి ఆయుర్దాయం ఉంది. ఏదైనా గ్రహం కనుక జాతకంలో పుట్టినప్పుడు అస్తమించి ఉంటే అస్తంగతో గ్రహ సు అర్ధమపహాయ, సగము యొక్క ఆయుర్దాయాన్ని గణితంలో తగ్గించబడుతుంది అని స్పష్టం చేశారు. అంటే అస్తంగత గ్రహం కనుక ఉంటే శాంతి తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ గురు శుక్రుల అస్తంగతం కాదు, అన్ని గ్రహాలు, అన్ని గ్రహాలంటే సూర్యుడితో కలిసినటువంటి గ్రహాలన్నీ, సూర్యుడి వల్ల కదా అస్తంగత్వం, చంద్రుడు మొదలైనవన్నీ కూడా, ఇవన్నీ కూడా మనకి ఎన్నెన్ని భాగాల్లో ఉంటే అస్తంగత్వం వస్తుంది ఏంటి అన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ మరొకటి ఉన్నది. ఆపత్కాలంలో ఈ రోజున వ్యవస్థ ఎలా ఉందంటే, నీకు దోషం వచ్చిందా నా దగ్గర, నేను దానికి మందు వేస్తా, మంత్రం చదువుతా, దానం ఇస్తా, దానం తీసుకుంటా అనేటటువంటి విషయాలు లోకంలో కోకొలలుగా ఉన్నాయి. వాటి బారిన పడకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మౌఢ్యంలో మనం తప్పదు, ఇక నాకు ఇంతకంటే గతి లేదు అన్న పనులు దేవుడి మీద భారం వేసి ఆపద్ధర్మంలో చేసుకుంటే పెద్దలను అడిగి జాగ్రత్తగా చేసుకోండి, శుభప్రదంగా ఉండండి. కానీ శాస్త్రంలో చెప్పిన దాన్ని అధిగమించి చేస్తే అక్కడ మృత్యుహు మరణం ధ్రువం అన్నాడు. దాన్ని ఎందుకు మనం తీసుకోవటం? చెడు విన్నప్పుడు ఎందుకు? మన ఆచారం ఇది, మన సాంప్రదాయం. దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయకుండా పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని అనాదిగా తాతల కాలం నుంచి, ఇప్పుడు మన సిద్ధాంతి గారు ఉన్నారు, ఆయనకి 80 ఏళ్ళు. ఆయన ఎప్పటి నుంచో వాళ్ళ తాతగారి నుంచి ఆయన చూస్తూ వస్తున్నారు. ఎన్ని చూసుంటారు ఆయన, ఎన్ని మౌఢ్యాలు, ఎన్ని గ్రహణాలు, ఎన్ని చూసుంటారు. ప్రతి 8 మాసాలకి ఒక శుక్రమౌఢ్యం వస్తూనే ఉంటుంది, గురుమౌఢ్యం వస్తూనే ఉంటుంది. ఆ మౌఢ్యాల్లో మూఢత్వం అంటే బుద్ధిమాంద్యం, అవివేకత్వం వస్తుంది. కాబట్టి ఆ అవివేకానికి లోను కాకుండా మన ధర్మాన్ని, మనకున్నటువంటి బాధ్యతలని దృష్టి ఎరిగి ఈ మౌఢ్యాలని పాటిద్దాం. శ్రేయస్కరమైనటువంటి ఫలితాలు మనం పొందే ప్రయత్నం చేద్దాం. వాస్తుకర్తరి గురించి చర్చించుకుందాం. వాస్తుకర్తరి అంటే ఏమిటి గురువుగారు? మనకు నిత్య జీవనయానంలో ప్రకృతికి మనము పూర్తిగా ఏమిటంటే ఆధీనంలో ఉన్నాం. ప్రకృతిలో వచ్చే మార్పులు మన జీవితాల మీద దాని ప్రభావం ఉంటుంది. సో పంచాంగాలలో కూడా ఈ గ్రహ సంచారము, సూర్యచంద్రుల సంచారము, వీటినన్నిటిని పట్టి ఈ పంచాంగం తయారు చేస్తూ ఉంటారు. పంచాంగం ఏమిటిది? మనిషికి ఎప్పుడు శుభకాలం ఉంది, ఎప్పుడు అశుభకాలం ఉన్నది, ఎప్పుడు ఏ పని చేస్తే కలిసి వస్తుంది, ఎప్పుడు ఏ పని చేయకూడదు, చేస్తే జరిగే ఇబ్బందులు ఏమి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలు, ముహూర్తాలకు కూడా ఒక కాలాన్ని, ఒక ప్రామాణికంగా దాన్ని తీసుకొని నిర్ణయించడం జరిగింది. అయితే మనకు మామూలుగా ప్రతి ఒక్కళ్ళకు తెలుసు, సూర్యుడు ఇప్పుడు ముఖ్యంగా ఏమిటంటే భరణి నక్షత్రం 2వ పాదంలో ప్రవేశమైనప్పటి నుంచి కృత్తిక 4 పాదాలు, రోహిణి 1వ పాదం వరకు ఎండ తీవ్రత చాలా ఉంటుంది. కాబట్టి ఈ ఎండాకాలంలో ఈ తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మనము కొంత మనము సూర్యుడికి కానీ ప్రకృతికి కానీ ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త తీసుకోవటానికి మనోళ్ళు ఇవన్నీ ఆలోచించి కొన్ని నిర్ణయాలు చేశారు. అయితే ఈ కాలంలో ముఖ్యంగా ఏమిటంటే కర్రకు సంబంధించినటువంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ సిమెంట్ వచ్చింది, ఇవన్నీ మనం కాంక్రీట్తోని కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. కాబట్టి కర్ర గురించి చాలామందికి తెలియదు. పాత రోజులలో ఇప్పుడు బహుశా మీరు ఊర్లలో పోతే మన పాతకాలం ఇళ్ళు చూస్తే మట్టితోని, తర్వాత కర్రతోనే కన్స్ట్రక్షన్ చేసినే ఉంటుంది. ఇది కర్రతోని కట్టినది ఏమిటంటే ఆ ఎండ వేడికి పగుళ్ళు చూపే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కర్రకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు కూడా అక్కడ చేయకూడదు. ఇక్కడ కర్తరి అంటే కొంతమంది కత్తి అనేటువంటిది, కొంతమంది ఏమిటంటే కత్తెర అనేటువంటి భావం చూసి, అది కాకుండా
దాన్ని కట్ చేయడానికి ఏదైతే వాడే మనం ఉంటాయి వడ్రంగులు వాడుతుండే అటువంటి వాటిని ఆ పనిముట్లను దృష్టిలో పెట్టుకొని ఆ పదం వచ్చింది అని చెప్తారు పెద్దలు. కాబట్టి ఏమిటంటే కర్రకు సంబంధించినటువంటి ఏ పనులు కూడా గృహంకి సంబంధించినవి కానీ ఇవి చేయకూడదు. చేస్తే అవి పగుళ్ళు వస్తే ప్రమాదం ఉంటుంది, ఇల్లు ఏమిటంటే కూలిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకొరకని ఇవి చేయకూడదు. అట్లాగే ఏం చెప్పినారు, ఎడ్ల బండ్లు అంటే ఇప్పుడు లేవు, ఆ రోజులలో బండ్లు అదే వాళ్ళ జ్ఞానం. అట్లాగే రథాలు, ఇప్పుడు దేవాలయాలకు సంబంధించిన రథాలు అంటే ఇవన్నీ కర్రకు సంబంధించిన పనులే. ఇవి చేయకూడదు, ఇవి ఎక్కకూడదు కూడా. ఎక్కితే కూడా ఎక్కడైనా క్రాక్ వచ్చి ఉంటే అది ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రకృతిని సంబంధించి దాన్ని దృష్టిలో పెట్టుకు ఇవన్నీ నియమం. ఈ కాలంలో ఇవి మాత్రం చేయకూడదు. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఈ సంవత్సరము 4 మే నుంచి 28 మే వరకు ఈ కర్తరి ప్రభావం ఉంటుంది. ఈ కర్తరిలో ముఖ్యంగా ఏమిటిదంటే నూతన గృహారంభము అని అన్నారు. అంటే గృహారంభం భూమి పూజ చేసిన తర్వాత తవ్వటము, తర్వాత ఫౌండేషను, ఇవన్నీ ఏమిటి ఎక్కడ చేస్తాం, ఎండలో చేస్తాం. ఆ ఎండ దాటితో ఏమిటిదంటే అక్కడ చేస్తున్నటువంటి లేబర్ కానివ్వండి, మనం కూడా పోయి అక్కడ ఉంటాం కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో ఆ పనులు చేయకూడదు అని చెప్పారు. అట్లాగే శంకుస్థాపన అదే దాన్ని కానీ ఈ దేవాలయానికి సంబంధించిన భూమి పూజలు కానీ శంకుస్థాపన కానీ చేయకూడదు. అట్లాగే బావులు, చెరువులు ఇటువంటివి కూడా తవ్వటానికి ఇది లేదు. అది కూడా ఎండలనే, లేబర్ అంతా ఎండలనే ఉండి పనిచేయాలి. ఇప్పుడు మెషిన్స్ వచ్చినాయి, ఈ కాలంతో కాదు ఇది కంపేర్ చేసుకుంటే. శాస్త్రపరంగా ఏమిటంటే అప్పుడు ఇవి నిర్ణయించిన పరిస్థితులను బట్టి మనం దీనికి మనకు ప్రకృతికి సంబంధం ఉంది. కాబట్టి ఈవెన్ మిషన్లతో చేసిన ఎండ ప్రభావం వాళ్ళ మీద కూడా ఉంటుంది. కాబట్టి ఈ బావులు తవ్వటము, ఇట్లాగే చెరువులు తవ్వటము ఇటువంటి పనులు కూడా చేయకూడదు అని దీన్ని నిషిద్ధం చేసిండ్రు. ఇంకా దీంతో పాటు ఏమిటిదంటే చెట్లను నరకకూడదు. చెట్లను ఎందుకు నరుకుతారు, దాన్ని తర్వాత ఏదో ఉపయోగించుకునేటువంటి ఉద్దేశంతోనే నరుకుతారు. అయితే అది ఉపయోగపడాలి అంటే పగుళ్ళు రాకుండా ఉండాలి. ఎండ తీవ్రతకు పగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది, అది చెడిపోయే అవకాశం ఉంటుంది, నిరుపయోగమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా నరకకూడదు. లేదా కారణాలు అందుకొరకని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. అట్లాగే ఇందాక చెప్పినట్టు కొత్త బండి కానీ రథం కానీ ఎక్కకూడదు. ఇటువంటి పనులు చేయకూడదు. అంతేకాకుండా ఇప్పుడు వ్యవసాయ పనులు ఉంటాయి. వ్యవసాయంకు సంబంధించిన పనులు ముఖ్యంగా విత్తనాలు విత్తటం కానీ ఈ పనులు కానీ చేయటం ఉంటుంది. ఇటువంటి పనులు కూడా ఈ విత్తనాలు విత్తడానికి ఇది అనువైన కాలం కాదు. ఈ కాలం ఎందుకంటే 2 రోజులలో వెండిపోయి నిష్ఫలం కావచ్చు. మనం వేసిన విత్తనాలు పనికి రాకుండా పోతుంది, అనవసరంగా ఆ ఖర్చు భారం పడుతుంది, తర్వాత అది నిష్ఫలం అవుతుంది. మనం కూడా ఎండలో ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆ పనులు కూడా చేయొద్దు అని చెప్పాను. మరి ఏ పనులు చేయొచ్చు అని అంటే వివాహము, ఉపనయనము, అట్లాగే ఏమిటిదనంటే పూర్తిగా ఏదైనా ఇల్లు నిర్మాణం ఆల్రెడీ అయి ఉంటే, ఇప్పుడు రెడీమేడ్ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ ఉంటాయి, ఆల్రెడీ మనం అగ్రిమెంట్ చేసుకొని దాన్ని కొనేసుకొని ఉన్నామనుకోండి, అటువంటి వాటిల్లో గృహ ప్రవేశం మట్టుకు పనికి వస్తుంది. అయితే కొంతమంది గృహప్రవేశం కూడా పనికిరాదు అన్నారు. దీని మీద ఇంతకుముందు కూడా ఒక పండితుల మధ్య చర్చ జరిగినప్పుడు ఇదే ఇక్కడ ఎందుకనంటే ఇది మనం వాతావరణాన్ని బట్టి ఏమిటంటే ఈ కర్మలు పనికిరాదు, ఇది కేవలం అంటే దీన్ని కూడా ఆడంబరంగా చేసుకోవద్దన్నారు. ఒక శుభముహూర్తం అంటే ఇది మిగతా ఇప్పుడు కర్త మనకు మౌఢ్యం ఉంది కాబట్టి ఇప్పుడు పనికిరాదు. మౌఢ్యం కాకుండా మంచి శుభముహూర్తాలు ఒకవేళ ఉంటే వైశాఖ మాసంలో అటువంటప్పుడు నూతన గృహప్రవేశం పూర్తయిన ఇంట్లో మట్టుకు చేయొచ్చు అని చెప్పాను. ఎందుకంటే అక్కడ అప్పుడు రోజుల్లో కర్ర పనులు కాబట్టి కర్ర పనులు పూర్తయి ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదని ఆ రకంగా దానికి ఒక ఈ అవకాశాలు ఇచ్చిండ్రు. అట్లాగే యజ్ఞయాగాదులు కానీ తర్వాత గ్రహ సంబంధించినటువంటి ఏమైనా దోషాలు ఉంటే వాళ్ళకు ఇప్పుడు గురు బాగలేదు, శని బాగలేదు, ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నాయి, వాటి కొరకు చేసేటువంటి పూజలు కానీ హోమాలు కానీ శాంతులు కానీ అట్లాగే ఇందాక గురుగారు చెప్పినట్టు డెలివరీ అయినప్పుడు రకరకాలుగా సమస్యలు వస్తాయి, నక్షత్ర దోషాలు ఉండొచ్చు. అది కాకుండా ఇందాక వారు చెప్పినట్టు ఇట్లా మెడలో పేగులు వేసుకొని పుట్టడం వీటికి అనేటి శాంతి చర్యలు ఏమిటంటే కొంత సమయం ఉంది, ఆ సమయం కాలం లోపలనే చేయవలసి ఉంటాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. అట్లాగే అభిషేకాలు, దేవుడి పూజలు ఇటువంటివి చేసుకోవటానికి ఇక్కడ ఆస్కారం ఉంది. ఏదన్నా అంటే ఇప్పుడు అక్కడ దృష్టిలో వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఈ ఎండ ప్రభావము, వేడి ప్రభావము మన మీద పడకుండా ఉండేటువంటి కార్యక్రమాలు చేసుకోవటానికి అక్కడ సూచించబడింది. గురువుగారు,
కర్తరిలో గృహారంభం గృహ ప్రవేశం ఎందుకు చేయకూడదు? సూర్యుడు ఏదైతే నక్షత్రంలో ఉంటాడో దాన్ని కార్తెలు అంటారు. అంటే అశ్విని నక్షత్రంలో సూర్యుడు అంటే అశ్విని కార్తెని, భరణి కార్తెని, మృగశిర కార్తెని అంటారు. అక్కడ కత్తెర, కార్తీ, కత్తెర అంటే దీనిలో ఏమవుతుందంటే సూర్యభగవానుడు భరణి నక్షత్రం 3, 4 పాదాల్లో ఉన్నప్పుడు అంటే 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 4 పాదాలు, అలానే రోహిణి నక్షత్రం మొదటి పాదం వరకు కూడా మనం వాస్తుకర్తరి అంటాం. అంటే దాని పేరే అక్కడ వాస్తుకర్తరి. అంటే వాస్తుకు సంబంధించింది ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా చేయకూడదు అని అర్థం. అంటే ఒక గృహప్రవేశం చేసేటప్పుడు మొట్టమొదటగా గుమ్మడికాయతోటి కొబ్బరికాయతో ప్రారంభం చేసి అంటే గుమ్మానికి పూజ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడి పటాలు అవన్నీ తీసుకుని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ప్రతి గుమ్మానికి కొబ్బరికాయ అనేది కొడుతున్నారు. అలానే దేవుడి పటాలు పెట్టడం వాస్తు పూజ చేస్తారు. అంటే ఏకాశత పదవాస్తు అంటారు. అంటే వాస్తు పూజ అనేది చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ ఈ వాస్తు కర్తర్లో ముందు ముఖ్యంగా వచ్చిన విషయం ఏంటంటే భరణి నక్షత్రం 3, 4 పాదాల్లో ఉన్నదాన్ని డొల్లు కర్తెర అంటారు. తర్వాత కృత్తికా నక్షత్రానికి సంబంధించిన అధిపతి రవి. అక్కడ ఆ కృత్తికా నక్షత్రానికి ఇప్పుడు కొన్ని నక్షత్రాల కొన్ని అధిపతులు ఉంటారు. అక్కడ భరణి నక్షత్రానికి శుక్రుడు అయితే కృత్తికా నక్షత్రానికి రవి, రోహిణి నక్షత్రానికి చంద్రుడు. అక్కడ కృత్తికా నక్షత్రం రవికి సంబంధించిన నక్షత్రము, అలానే దానిలో అగ్నికర్తర్ అనేది ఏర్పడుతుంది. అంటే ఆ సమయంలో మనకి ఏదైనా సరే ఈ కర్తెరలోనే మనకి ఎండలు బాగా ఎక్కువగా ఉండటం ఒకటి, అలానే రోహిణీ కార్తెలు, ఇలాగా ఎండతో కూడినది. అంటే కృత్తికా నక్షత్రానికి రవికి స్వనక్షత్రం అంటారు కృత్తికా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఇప్పుడు కూడా వాస్తుకర్తరని చెప్పారు కాబట్టి అక్కడ వాస్తు సంబంధించినవి ఏవి కూడా చేయకూడదు. అంటే ఎలా ఉంటుందంటే ఎందుకు చేయకూడదనే కారణం కూడా ఒకటి ఉంటుంది. అంటే ఆ సమయంలో చేయటం ఆ కాలానుగుణంగా కూడా కుదరదు అని అర్థం. అంటే కొంతమంది ఎండలో నిలబడలేకపోతారు, ఎండలో చేయలేకపోతారు. ఆ స్లాబులు కానీ ఇవన్నీ కూడా పనికిరావు అని ముందు జాగ్రత్త చర్యగా మహర్షులు కొన్ని చెప్పారు. అంటే గడపకు పసుపు రాయటం దగ్గర నుంచి అన్ని విషయాలు కూడా మహర్షులు చెప్పారు. అంటే వాస్తుకర్తలు ఎప్పుడూ కూడా అవన్నీ చేయకూడదు. అంటే గృహారంభం కానీ గృహప్రవేశం కానీ కొన్ని విషయాలు అనేవి చేయకూడదు. అంటే గృహానికి సంబంధించిన విషయాలు చేయకూడదు. అంటే నిర్మాణాత్మకంగా అంటే గతంలో ప్రారంభమని కంటిన్యూ చేయాలి. ఆపండి అంటే ఆపరే శక్తి అనేది ఎవరికి లేదు కాబట్టి కొన్ని కార్యక్రమాలను చేస్తారు, కానీ వాస్తుకర్తల్లో చేయకూడదు. ఇప్పుడు అసలు ప్రస్తుతం మే 4 దగ్గర నుంచి 20 అంటే దాదాపు 24 వరకు ఉంది. అంటే దాదాపుగా 20 రోజులు మౌఢ్యాలు వచ్చినాయి, కర్తర్లు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా చేయక్కర్లేదు అని అర్థం. చేయకుండా ఉండటం అనేది మంచిది. ఎందుకంటే పంచాంగ గణన సిద్ధాంతంలో దృక్ సిద్ధాంతం అంటే దృక్ అంటే ఏంటంటే కంటికి కనిపించేది. అంటే ఇవన్నీ కూడా నక్షత్రాలు కానీ యోగాలు కానీ కరణాలు కానీ ఏదైనా సరే ఒక ఎఫ్మిలీస్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే చంద్రగ్రహ స్ఫుటం రవి స్ఫుటంతో క్యాలిక్యులేట్ చేసే మౌఢ్యాలు కానీ ఇవన్నీ కూడా శాస్త్రం ఆధారంగా మన కంటికి కనపడాలి. అంటే సైంటిఫిక్ పరంగా ఉండాలి. దృగ్గోచరం అంటారు, దృగ్గణితం అంటారు. అందువల్ల కంటికి కనపడే విషయాలని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఈ మౌఢ్యాల్లో చేయకూడదు. అంటే మౌఢ్య దోషం అంటారు. దోషం అంటేనే ఇంకా దోషం అని అర్థం. అది ఇక దానికి చెప్పాల్సిన పని లేదు. అక్కడ వాస్తుకర్తెర అంటారు. అలానే అగ్నికర్తెర అంటే డొల్లు కర్తెర అంటారు. డొల్లు కర్తెరేమో రెండో భాగంలో ఫస్ట్ భరణి నక్షత్రం 3, 4 పాదాల్లో ఉంటుంది. అలా నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మన కృత్తికా నక్షత్రం రవి సంబంధించిన నక్షత్రం కాబట్టి దానిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ చేయకూడదని మనకి ఏదైతే ముహూర్త గ్రంథాల్లో చెప్పబడిందో ముహూర్త చింతామణిలో కానీ ముహూర్త మార్తాండలో కానీ ఏవైతే జ్యోతిష్య గ్రంథాల్లో కానీ అంటే జ్యోతిష్య గ్రంథాలకు సంబంధించిన గ్రంథాలు సపరేటు, ముహూర్త గ్రంథాలు సపరేట్ ఉంటుంది. అలానే మంత్రశాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు సపరేట్గా ఉంటాయి. అలాగే ఏదైతే గ్రంథాల్లో ప్రామాణికంగా ఋషిప్రోక్తమైనవి మంచి శ్లోకాల ఆధారంగా ఉన్న వాటిని మనం గ్రహించాలి. ఆ గ్రహించి ఆ ఆధారాన్ని పట్టుకొనే మనం వెళ్ళటం అనేది చాలా మంచి. అంటే ఋషివాక్యం అది ప్రామాణికంగా ఉంటుందని శాస్త్రం ఆధారంగానే చెప్పబడింది. గురువుగారు, వాస్తుకర్తరి కాలంలో రిజిస్ట్రేషన్లు వంటివి చేసుకోవచ్చంటారా? ఇక్కడ చేసుకోవచ్చు అనేటటువంటి శ్లోకాలు ఏవీ లేవు కర్తరి విషయంలో. మౌఢ్యంలో కొన్ని చేయదగినవి దగనవి ఉన్నాయి. దగిన అంటే చేయతగిన, చేయతగని అనే పదాలతో శ్లోకాలు ఉన్నాయి. కర్తరి దగ్గరకు వచ్చేసరికల్లా చేయకూడదు అనేటటువంటి ప్రమాణమే కేవలం వాస్తుసారం అనే గ్రంథంలో
కొన్ని విషయాలు మీరు ఇందాక అడిగారు కదా, గృహప్రవేశం గృహారంభం ఎందుకు చేయకూడదని గురుగారిని అడిగారు కదా, అలా అవి చాలా స్పష్టంగా చెప్పారు. అవే కంటిన్యూ అవుతున్నాయి. అది గృహము ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇందాక మీరు చెప్పారు చెట్లు నరకకూడదు, మన సిద్ధాంతి గారు వాహనం కూడా ఎక్కకూడదు, అవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఆ శ్లోకం ఒకటి చెబుతాను, మీకు అర్థమైపోతుంది. ఏవి చేయకూడదు కర్తరిలో ఇవి చేయకూడదు. ఎందుకు చేయకూడదు? హుతభుకు స్యాత్ కర్తరి. కృత్తికా నక్షత్రంలో ఉన్నాడు, కృత్తిక అగ్ని నక్షత్రం, కృత్తికా క్షురా షట్, కృత్తిక మంగళ కత్తెర ఆకారంలో ఉంటుంది, ఇలాగా కర్తరిస్తున్నట్టుగా ఇట్లా ఆకారంలో ఉంటుంది. దాని మధ్యలోకి సూర్యుడు వచ్చాడా, అగ్ని కత్తెరి ప్రారంభమవుతుంది. అక్కడ కనుక చేస్తే అగ్ని దోషం ఉంటుంది కాబట్టి చేయొద్దన్నారు. దానికి ఏమిటి ప్రమాణం అండి? మీరు చెబితే సరిపోతుందా? దానికి ఏమన్నా ప్రమాణం ఉందా అంటే, యావత్ తిష్టతి పూషణి హుతభుకు స్యాత్ కర్తరి సా భవేత్. హుతభుకు స్యాత్ యావత్ తిష్టని పూషణి, తిష్టతి పూషణి. ఎక్కడైతే పూషణి సూర్యుడు తిష్టతి ఉంటాడో యావత్ మొత్తం కాలము, హుతభుకు అంటే కృత్తికా నక్షత్రంలో స్యాత్ ఉంటాడో సా కర్తరి, దానికి కర్తరి కత్తెర అంటే అదేమో మామూలు పదము, కర్తరి అంటే శాస్త్రీయమైన పదం. కర్తరి అనేది సంస్కృత పదమే, అది మంగళకత్తె ఆకారంలో ఉంటుంది. అంటే ఇక్కడ కర్తెర లాగానే ఉంటుంది అది. కాబట్టి దాని మధ్యలో నడుస్తున్నప్పుడు ఏం చేయకూడదు? వృక్షఛేద గృహప్రవేశ భవన వ్యాపార శస్త్రక్రియా. వృక్షఛేద చెట్లు కొట్టద్దు, గృహప్రవేశం చేయొద్దు. భవన అంటే ఇప్పుడు నేను చెబుతుంది కాదు, వాస్తుసార గ్రంథం సంస్కృతంలో దొరుకుతుంది, శుభ్రంగా ఎవరైనా చూసుకోవచ్చు, లేదా కాశీ నుంచి కూడా మనం తెప్పించుకోవచ్చు. వ్యాపార శస్త్రక్రియా, వ్యాపార చేయకూడదు. శస్త్రక్రియలు కూడా వద్దు. వాహారోహణ ఛత్రధారణ, ఇందాక వారందరూ చెప్పారు కదా, అట్లా వాహారోహణం. నేను కొత్తగా కారు కొనుక్కొని ఎక్కద్దు, రోజు ఎక్కేది ఎక్కచ్చు. ఛత్రధారణం, గొడుగు వేసుకుంటాను, కత్తెరకు ముందే వేసుకోవడం మొదలుపెట్టాలి. తటాక ఆరామ సంస్థాపనం, తటాకాలు తవ్వద్దు, అంటే చెరువులు, ఆరామము, ఈ యొక్క పార్కులు ఇవి కూడా తవ్వద్దు, ఉపవనాలు. యాత్ర బీజ హలక్రియ, యాత్రలు కూడా చేయడం మంచిది కాదు. బీజ విత్తులు, హలక్రియ. గృహశిలా మృత్తు దారు కర్మాణి త్యజేత్. ఈ మట్టితో చేసేవి, దారు కర్రతో చేసేవి, శిలలతో చేసేవి. ఇప్పుడు మనం శిలాచూర్ణంతో ఇల్లు కడుతున్నాం, అది కూడా చేయకూడదు. ఈ యొక్క గృహారంభ సంబంధమైనవన్నీ త్యజేతు. ఇవి మాత్రమే చెప్పారు. ఇవి చెప్పారు కాబట్టి ఇవి చేసుకోవద్దు. వీటిల్లో చెప్పనివి చాలా ఉన్నాయి కదా, అవన్నీ మన ఇష్టం. అవన్నీ ఇప్పుడు మీరు అడిగారు ఏంటి, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? చెప్పారు దీంట్లో రిజిస్ట్రేషన్ చెప్పలే, కాబట్టి చేసుకుంటే తప్పేమిటి? చేసుకోవచ్చు. అయితే ఈ చెప్పిన లిస్టులో ఉండాలి. చెప్పిన లిస్టులో ఉన్నదా ఆలోచించుకోండి. నేను ఇప్పుడు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తాను. స్థలము అంటే గృహానికి కిందకే వస్తుందిగా, దాని మూలంగా చేయకపోవడం మంచిది. తప్పనిసరి అయితే చేయండి. ఏదైనా గృహ సంబంధమైంది, చెట్లు సంబంధమైంది. ఏమన్నాడు? గృహ శిలా మృత్ దారు కర్మాణి వర్జయేతు హుతభుకు స్యాత్. భుక్ స్యాత్ అన్నాడు. హుతభుక్ అంటే అగ్నిహోత్రుడు, కాబట్టి అగ్నిహోత్రుడి యొక్క ఆ కృత్తికా నక్షత్రంలో సూర్య సంచార గమనం జరుగుతున్నప్పుడు వాస్తు సంబంధమైన వస నివాస అనే ధాతువు నుంచి వాస్తు వస్తుంది. నివాస యోగ్యమైన పనులు చేసేటప్పుడు ఇవి చేయాలి. వీటికేవో ఎండలు ఉంటాయి, ఎండ పడుతుంది, దాంట్లో నుంచి ఉంటే వాడికి కళ్ళు తిరుగుతాయి, తర్వాత జ్యేష్ఠ మాసంలో తిరగవా, అక్కడ ఎండు ఇంకా ప్రచండంగా ఉంటాడు. అవి కాదు, శాస్త్రంలో చెప్పింది ఏం చెప్పారంటే, అల్లటం మనకంటే బాగా చెప్తారు, ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలివితేటలు బాగానే ఉన్నాయి, మనకంటే ఎక్కువ ఉన్నాయి. ఇవి కాకుండా శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఆ కృత్తికా నక్షత్రం అగ్నిదేవతాకమైన కృత్తికా నక్షత్రంలో చేస్తే మంచిది కాదయ్యా. ఇది కూడా ఒక కారణం, ఎండలో నుంచోవటం. ఆ ఎండనే తర్వాత కాలం కూడా 28 తర్వాత ఉంది. 28 కాగా 29 ఎండలేదా? 29 ఎలా చేయొచ్చు, 30 ఎలా చేయొచ్చు? అది కాదు. అంటే దాన్ని మనకు ఎక్కడ లోపం వస్తుందంటే అమ్మ, శాస్త్రాలని సమన్వయం చేయటంతో, ఈ సమన్వయం చేసే క్రమంలో మనకి సాధన, గురువులు అనుగ్రహం, ఆచార్యులు, దేవతలు వీళ్ళందరి యొక్క సమన్వయం ఇంకా మంచిదమ్మా. ఎందుకంటే గతం కంటే భక్తి టీవీ వచ్చిన తర్వాత, భక్తి టీవీ వారి యొక్క సంస్కారంతో పండితుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి పెద్ద పెద్ద అనుభవజ్ఞుల్ని
డాక్టర్ నాయకంటి గారు లాంటి వాళ్ళు, మన గాడిచర్ల గారు లాంటి వాళ్ళు, పండితులు వీళ్ళందరూ వచ్చి కూర్చొని చెప్పడం వల్ల ఏంటంటే శాస్త్రానికి సంబంధించిన అంశాలు చదువుకునే ఓపిక లేదు. టీవీల్లో ప్రోగ్రామ్స్లో చూస్తేనైనా కొంత వస్తుంది. అలా చాలా భక్తి పెరిగింది. చాలా మంది, నాకు కూడా చాలామంది ఫోన్ చేసి చెబుతారు, ఏమండి ఇది మంచిది కాదు కదా, మేము రేపు రాలేమండి, ఎల్లుండి కలుస్తామంటే వాళ్ళకు కూడా శాస్త్రము చాలా అర్థమవుతోంది. మంచి రోజులు వచ్చినాయి, ధర్మం వస్తోంది. ధర్మభూయిష్టంగా ఉండటం ద్వారా అందరికీ మేలు జరుగుతుంది. శుభం భూయాత్ విజయోస్తు. గురువుగారు, మూఢాలు కర్తరాల గురించి సందేహాలే కాకుండా ప్రేక్షకులు అడిగిన ఎన్నో సందేహాలకు నివృత్తి చేశారు. ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదా, మూఢాలు కర్తరాలు ప్రత్యేక కార్యక్రమాన్ని మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.